హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీకి ముస్లిం ఓట్ల భయం పట్టుకుంది. ముస్లిం ఓట్లు దూరం అవుతున్నాయనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సర్వేలోను, ఇంటర్నల్ రిపోర్ట్స్‌లోనూ ఆ విషయం బహిర్గతమవుతోంది. ఈ నేపథ్యంలో ముస్లింల ఓట్లను మళ్ళీ తిరిగి పొందడం ఎలా? వాళ్ళకి కాన్ఫిడెన్స్ నింపడం ఎలా? తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత మన వైపు చూడకుండా మళ్ళీ వైసీపీ వైపు ఇలా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేయడం ఎలా అనే దానిపైన తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది. ప్రధానంగా రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన అంశంపైన భారతీయ జనతా పార్టీ క్లియర్‌గా ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా మేము అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్‌లని రద్దు చేస్తామని చెప్తోంది. ఇప్పటికి అక్కడ అమలవుతున్న రిజర్వేషన్‌లు మతపరమైన రిజర్వేషన్‌లు కాదు అని భావిస్తున్నప్పటికీ, కాదు అని చెప్తున్నప్పటికీ గతంలో అమలైన రిజర్వేషన్‌లు కూడా ఎకనామిక్ బ్యాక్వర్డ్ కోటాలో అమలవుతున్న రిజర్వేషన్‌గా చూడాలి అంటూ గతంలో కాంగ్రెస్ సర్కార్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సందర్భంలో చెప్పినప్పటికీ కూడా వాటిని భారతీయ జనతా పార్టీ కన్సిడర్ చేయట్లేదు. ముస్లిం రిజర్వేషన్‌లు ఖచ్చితంగా మతపరమైన రిజర్వేషన్‌లుగానే చూస్తామని చెప్తుంది. వాటిని తీసేస్తామని చెప్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అమలు చేయబోము అని చెప్తోంది. ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడితే వాటిని అమలు చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఖచ్చితంగా ఉండదు. అలా ఉంటుంది అనే భరోసా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతో అటువంటి ప్రకటన చేసే పరిస్థితులు లేరు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ చెప్తే ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం ప్రత్యేకమైన మినహాయింపు ఇచ్చి ముస్లిం రిజర్వేషన్లు ఇక్కడ మేము ఉంచుతాం ఆంధ్రప్రదేశ్లో చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. భారతీయ జనతా పార్టీకి ఒక జాతీయ విధానం ఉంటుంది. ప్రధానంగా మైనారిటీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వెనక్కి తగ్గే అవకాశం భారతీయ జనతా పార్టీ ఉండదు. కాబట్టి ముస్లింలను ఓట్లను ఎలాగైనా సంపాదించడం కోసం తెలుగుదేశం పార్టీ ముస్లింల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తోంది, దోపిడీ చేస్తోంది అంటూ ఒక కొత్త స్లోగన్ తీసుకుంటుంది తప్ప రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏం చెప్తారు అంటే మాత్రం ఆన్సర్ చేయలేకపోతుంది. ముస్లింలకు వైసీపీ శత్రువు, ముస్లింలకు వైసీపీ నష్టం చేసింది, ముస్లింలను వైసీపీ వేధిస్తోంది, వాళ్ళపైన దాడులు చేస్తోంది, ఈ తరహా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది తప్ప ముస్లింలకు రిజర్వేషన్లకు సంబంధించి, ముస్లింలపైన అట్రాసిటీకి సంబంధించి, ముస్లింల రిజర్వేషన్ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చెప్తున్న దానికి సంబంధించి మాత్రం తెలుగుదేశం పార్టీ టచ్ చేయట్లేదు. దాన్ని ఏ రకంగా అడ్రస్ చేయాలో కూడా తెలియని ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. సో దాన్ని అడ్రస్ చేయడానికి సంబంధించి రేపొద్దున ఎన్డీఏ మేనిఫెస్టో ఇవ్వబోతోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి మేనిఫెస్టో రాబోతోంది. కూటమి మేనిఫెస్టోలో కూడా భారతీయ జనతా పార్టీ మైనారిటీ రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన ప్రస్తావన ఉండాలని కోరితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా తెలుగుదేశం పార్టీలో ఆందోళన కనపడుతోంది. ఆందోళన నేపథ్యంలో ప్యాచప్ ప్రయత్నాలు చేస్తుంది. ప్యాచప్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.